అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, గూగుల్ ప్రధాన కార్యాలయం, జోయిటిస్ కంపెనీని సీఎం సందర్శించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై స్టాన్ఫర్డ్ సెంటర్ ఫర్ బయో డిజైన్ సీనియర్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ముఖ్య నేతలతో హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో సమావేశమయ్యారు. ఇక నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతారని తెలిపారు. దీనికోసం ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం రాష్ట్రానికి వచ్చి సమీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఏపీలో పాత మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీపై కసరత్తు జరుగుతోంది. కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు వేలం ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. మద్యం దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం తెచ్చే నూతన ఎక్సైజ్ విధానంలో ధరలు కూడా తగ్గించాలని నిర్ణయించింది. అన్ని నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ వివాదంలో పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి. దీంతో ఇరువురి ఫిర్యాదులపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. దువ్వాడ శ్రీను ఫిర్యాదు మేరకు దువ్వాడ వాణి, కూతురు హైందవి మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే దువ్వాడ వాణి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీధర్పై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. కేరళలోని వయనాడ్లో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులతో మాట్లాడారు. తమ బాధలు చెప్పుకుని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రధాని మోడీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ అంశంపై స్పందించారు. నిందితుడిని అవసరమైతే ఉరి తీస్తామని ప్రకటించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని వెల్లడించారు. ఈ నెల 9న కాలేజీ సెమినార్ హాల్లో ఒంటిపై తీవ్ర గాయాలతో నగ్నంగా ఉన్న మృతదేహం లభ్యం కావడం నిరసనలకు దారితీసింది. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామాకు సిద్దమయ్యారు. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిరసనకారులు అల్టిమేటం జారీ చేశారు. లేదంటే దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేసేందుకు కొన్ని ఫార్మాలిటీలున్నాయని వాటిని పూర్తి చేస్తారని వెల్లడించారు. ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు పడిన వినేష్ పోగట్ సీఏఎస్ ను ఆశ్రయించింది. రజత పథకం ఇవ్వాలని కోరింది. దీనిపై మరి కాసేపట్లో తీర్పు రానుంది. సీఏఎస్ ఇచ్చే తీర్పును తాము అనుసరిస్తామని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ చెప్పడంతో తీర్పుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.